మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కారుపై జరిగిన దాడి కేసులో బాల్క సుమన్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని టీబీజీకేఎస్ నేతలు లక్ష్మణ్, నరేష్ మండిపడ్డారు. జిల్లాలకు వస్తే చెన్నూరులో కానీ, లక్షపేటలో కానీ, మంచాల కార్పొరేషన్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. క్యాతన్పల్లికి వచ్చేటప్పటికి 10 బీఆర్ఎస్కు 4 సిపిఐకి వచ్చి వాళ్ళ అలయన్స్తో పోటీ చేయడం జరగడం వల్ల 14 సీట్లు వచ్చి మెజార్టీతో ఉన్న బీఆర్ఎస్ పార్టీని చెడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్న మినిస్టర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వాళ్ళు తీసుకున్న ప్రజాస్వామికమైన నిర్ణయం వల్ల క్యాతన్పల్లిలో ఇంత గొడవకు దారితీసింది. ఇవాళ ప్రజల్లో అలజడి, అశాంతి ఏర్పడింది. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. ఇవాళ చెన్నూరులో కానీ, లక్షపేటలో కానీ, మంచాల్లో కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా కట్టుబడి ఉన్నాం. మరి మీరెందుకు కట్టుబడి ఉండలేరు? మీ సిస్టమ్ ఏంటిది? మీరు కూడా ఒక దళితులే, మరి సుమన్ కూడా ఒక దళితుడే. మరి దళిత బిడ్డలను దాడి చేయించి ఇవాళ నిర్బంధించి హత్యా కేసు నేరంపై వాళ్ళను జైలుకు పంపి నిన్న ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ గారిని కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గంగా అరెస్టు చేయించిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల మెప్పు పొందలేక, వాళ్లకు చాతగాక ఏదైతే 14 సీట్లు మెజార్టీ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని ఏదైతే చైర్మన్ కాకుండా అడ్డుకోవడం ఇది దుర్మార్గం. ప్రతి విషయం క్యాతన్పల్లిలో ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే మీకు చాతనైతే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల వ్యతిరేకతకు మీరు మషైపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మొన్న చైర్మన్ ఎలక్షన్లు ఉన్నాయో పోలీస్ వ్యవస్థ ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకై ఎన్నుకునే ఈ ప్రజాస్వామ్యం దుర్మార్గంగా ఏదైతే పోలీస్ వ్యవస్థ అనుకోండి, ఆఫీసర్స్ అనుకోండి, ఎంఆర్ఓలు అనుకోండి, వీళ్ళందరూ అడ్డుకొని ఒక పార్టీకి కొమ్ముగాయడం ఇది దుర్మార్గం. నిన్న ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ గారిని కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గంగా అరెస్టు చేయింది.